24 balls, 25 runs, ఒక వికెటే ఉంది. బట్ అమిత్ ఈస్ ప్లేయింగ్ వెల్. రాఘవేంద్ర జాయిన్ అయ్యాడు. ఏమవుతుందో చాలా టెన్షన్గా ఉంది. సో లెట్స్ గో బ్యాక్ టు ది మ్యాచ్ లైవ్. హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్న ఈ ట్రోఫీలో ఇప్పుడు ప్రస్తుతం నాతో పాటు లక్ష్మీ ప్రసన్న గారు. ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఒక బ్రదర్ ఒక టీంలో, ఇంకో బ్రదర్ ఇంకో టీంలో, ఇంతకీ మీరు ఏ టీం సపోర్ట్ చేయాలి? రెండు టీంల మధ్యలో చేరేసుకోవాలా? చచ్చిపోయాను పొద్దున్న. ఇట్ వాజ్ ఈజీ, అమ్మయ్య ఇద్దరు డిఫరెంట్ వాళ్ళతో ఆడుతున్నారు అని. తీరా చూస్తే ఫైనల్స్ కి ఇంకా వీళ్ళిద్దరే వచ్చేటట్టున్నారు. ఐ హోప్ దే కమ్ as soon as this we resume with with this game. బట్ ఏమో నేను పొద్దుటి నుంచి నా కింగ్స్ తో ఉన్నాను కాబట్టి వాళ్ళతోటే కంటిన్యూ అయిపోతాను అనుకుంటున్నాను నేను. ఓకే, ఫైనల్లీ ఒక టీం నేమ్ సెలెక్ట్ చేసేసుకున్నారు. సో మొత్తానికి ఎవరికి ఎక్కువ మార్కులు వేస్తున్నారు? ఆబ్వియస్లీ నా కింగ్స్. అది సెలెక్ట్ చేసుకుంటే అదే కదా, మేమే విన్ అవుతాం నాకు నమ్మకం. ఓకే, అయితే విష్ణుకి ఎక్కువ మార్క్స్ పడ్డాయి. యా ఎస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ. హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్న రెక్సానా T20 టాలీవుడ్ ట్రోఫీలో ప్రస్తుతం చాలా ఉత్సాహవంతమైన, ఉద్రేకవంతమైన, ఉద్వేగపూరితమైన క్షణాలు నెలకొని ఉన్నాయి గ్రౌండ్ లో. ఎందుకంటే చిరు చిటాస్ నాగ్ కింగ్స్ మీద గెలవడానికి కేవలం వారికి 24 పరుగులు కావాలి. 24 బంతులు మాత్రమే మిగిలిన్నాయి. కేవలం ఒకే ఒక్క వికెట్ వారి చేతిలో ఉంది. ఇప్పుడే రాఘవేంద్ర బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి వచ్చారు. దాదాపు గంటన్నర సేపు వరుణదేవుడు క్రోధం వల్ల మనం ఈ మ్యాచ్ ని చూడలేకపోయాం. అయితే అది ఆశీపూర్వకమైన షవర్ అని, బ్లెస్సింగ్ షవర్ కింద మనం తీసుకోవచ్చు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు వరుణదేవుడు కూడా సంతోషించి పైన సీనియర్ క్రీడాకారులు అందరూ కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆశీర్వదిస్తూ పంపించిన బ్లెస్సింగ్ షవర్ కింద మనం తీసుకోవచ్చు. ప్రస్తుతం మైదానంలో వేలాది మంది క్రీడాభిమానులు ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి కూడా దాదాపు 25-30 వేల మంది వారి స్థానాల్లో కదలకుండా ఈ మ్యాచ్ ని తిలకించడం విశేషం. అదేవిధంగా మాకు రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా బహ్రెయిన్ నుంచి, ఇంకా ఇతర కంట్రీస్ నుంచి కూడా SMS లు వస్తున్నాయి. జెమినీ టీవీ లైవ్ లో ఈ మ్యాచ్ చూసి ఆనందిస్తున్నామని. నిజంగా హ్యాట్స్ ఆఫ్. మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్తమైన సాంకేతిక నైపుణ్యంతో 24 కెమెరాలు ఉపయోగించి ఈ లైవ్ ని అందజేయడం నిజంగా విశేషం. ఈవెంట్ మేనేజర్ గా రిథమ్ మీడియా వ్యవహరిస్తోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫుల్ మార్క్స్ కొట్టేసింది ఈ పోటీతో అని మనం చెప్పుకోవచ్చు. ఒక మంచి జెస్చర్, ఒక మంచి కాజ్ కోసం వారు నిర్వహిస్తున్నారు. 15 లక్షల రూపాయలు చేనేత కార్మికులకు ఇవ్వడానికి, వృద్ధ కళాకారుల్ని ఆదుకోవడానికి, పోలీస్ ఫండ్ కి కొన్ని లక్షల రూపాయలు ఇవ్వడానికి, అదేవిధంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తాలూకా కమ్యూనిటీ హాల్ ని కట్టడానికి కూడా ఈ ఫండ్స్ ని వారు ఉపయోగించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మా కామెంటరీ బాక్స్ లో ఇద్దరు సీనియర్ నటీమణులు, ఎవర్ గ్రీన్ స్టార్స్ అని మనం చెప్పుకోవచ్చు. నా ఫేవరెట్ హీరోయిన్ సహజ నటి జయసుధ్ గారు, అదేవిధంగా ఖుష్బు గారు, ఆవిడని దేవతగా కొలుస్తారు చెన్నైలో. ఖుష్బు గారు కూడా మైదానంలో ఉన్నారు. ఇప్పుడే వారిని మనం లైవ్ లో చూసాము స్టూడియో నుంచి. అయితే ఇక్కడ వారిని అడగవలసిన క్వశ్చన్ ఒకటి ఉంది. ఏంటంటే ఇద్దరు కూడా ఇటీవల కాలంలో పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యారు. ఇద్దరు కూడా రూలింగ్ పార్టీస్ లోనే జాయిన్ అవడం విశేషం. జయసుధ్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సికింద్రాబాద్ నుంచి ఉన్నారు. అదేవిధంగా ఇటీవలే ఏఐడిఎంకేలో జాయిన్ అవుతారు అనుకుంటే డిఎంకేలో జాయిన్ అయ్యి అందరినీ సర్ప్రైజ్ చేశారు ఖుష్బు గారు. ముందుగా జయసుధ్ గారిని అడుగుదాం, ఈ మ్యాచ్లు ఎలా జరుగుతున్నాయి, అదేవిధంగా ఆవిడ రాజకీయ ప్రస్థానం ఎలాగుంది అని. ప్రస్తుతం ఈ రోజు రాజకీయం గురించి ఆలోచించకుండా మ్యాచ్ గురించి అయితే చాలా హాయిగా, మాకు ఎంతో మంచిగా ఆర్గనైజ్ చేసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక మంచి కాజ్ కోసం చేయడం, అది ముందు ప్రేక్షకులు మాకు సపోర్ట్ చేయడం అన్నది నిజంగా వెరీ వెరీ హ్యాపీ. ఇట్స్ అ గ్రేట్ డే ఫర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అండి. ఖుష్బు, హౌ డు యు ఫీల్ అబౌట్ దిస్ మ్యాచ్? ఫీల్ లవ్లీ. It's going to the backward point region where it was fielded. Only 2 runs లభించే బ్యాట్స్మెన్ కి ఈ 2 పరుగులతో 138 పరుగులకు చేరుకుంది. ఎస్ ఖుష్బు. ఫీల్ లవ్లీ. పొద్దు నుంచి 7 గంటల నుంచి అందరూ ఇక్కడ ఫ్యాన్స్ అందరూ ఇక్కడ కూర్చుని చూస్తూనే ఉన్నారు. సో ఐ థింక్ ఇట్స్ లవ్లీ దట్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ క్రికెట్, ఇట్స్ అబౌట్ they are liking towards a fan and helping them for a good cause. So it's really nice. Thank you very much and thanks very much both of you for joining us in the commentary box. ప్రస్తుతం మీరు ఇక్కడ నుంచి మ్యాచ్ చూస్తేనే బాగుంటుంది. ఎందుకంటే చాలా ఉత్సాహవంతమైన, ఉద్రేకవంతమైన వాతావరణంలో మీరు కిందకి వెళ్ళి టెన్షన్ పడే కన్నా పాల్గొంటుంటే మా కామెంట్స్ కూడా మీరు వినొచ్చు. 16.1 ఓవర్ తర్వాత 9 వికెట్ల నష్టానికి 138 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు చిరు చిటా. పిచ్ చాలా వెట్ గా ఉంది కాబట్టి గ్రౌండ్ బౌండరీ రావడం కూడా ఈ పరిస్థితుల్లో కష్టంగా ఉంటుంది. మరి చూడాలి చిరు చీతాస్ ఎంతవరకు ముందుకు సాగుతారో. కానీ వారు ప్రతి బంతి సింగిల్ తీసుకుంటే హ్యాపీగా వారు ఆడుతూ పాడుతూ మ్యాచ్ లో విజయం సాధించే అవకాశం ఉంది. అయితే అన్ఫార్చునేట్ థింగ్ వారి చేతిలో కేవలం ఒకే ఒక వికెట్ మిగిలి ఉంది. అమిత్ కుమార్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. అమిత్ కుమార్ ఇది మనం చూడొచ్చు ఎంత గట్టిగా ఉందో. అక్కడ ఉన్న ఫీల్డర్ ఆయన జారిన వెంటనే
గాలిలోకి కొద్దిగా నీరు కూడా రావడం మనం చూసాం. వాటర్ ఇస్ దేర్, లాట్ ఆఫ్ వాటర్ ఇస్ దేర్. సూపర్ మంచి వర్క్ చేసింది గ్రౌండ్స్ మెన్, మంచి వర్క్ చేశారు ఈ పోటీని మళ్ళీ ప్రేక్షకులకు అందించడానికి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద గ్రౌండ్ స్టాఫ్. అండ్ దాన్ని వైడ్ గా ప్రకటించే అవకాశం ఉంది. వైడ్ లభించింది, మరొక పరుగు లభించింది, 139 పరుగులు చేరుకుంది. కేవలం 21 రన్స్ ఇంకా కావాల్సింది చిరు చీటాస్. ఒక దశలో చిరు చీటాస్ ఈ పోటీలో విజయం సాధించే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో లేవు అని చెప్పిన మేమే ప్రస్తుతం మా స్టేట్మెంట్ వెనక్కి తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ని ఆఖరి బ్యాట్స్మెన్ ఇద్దరు కూడా ఆడి ప్రస్తుతం వారిని విజయపదం వైపు నడిపిస్తున్నారు. కేవలం 21 పరుగులు మాత్రం వారికి కావాల్సింది. ఇంకా 3.4 ఓవర్లు మిగిలిన 22 బంతుల్లో 21 పరుగులు. తర్వాత బంతులు డిఫెన్స్ గా ఆడటం జరిగింది బ్యాట్స్మెన్. ఆ పరుగులు ఏమీ లభించలేదు. నిజంగానే శ్రీనివాస్, గ్రౌండ్ లో ఇంకా చాలా వెట్నెస్ ఉంది. మామూలుగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడే పరిస్థితి లేదు, ఎందుకంటే ఆటగాళ్ళకి గాయాలయ్యే ప్రమాదం కూడా ఉంది. మనం బయట గ్రౌండ్ గ్రీన్గా కనిపిస్తున్నప్పటికీ కింద వాటర్ చాలా ఉంది. అందులో మనం అనుకున్నట్టుగానే బౌండరీస్ వెళ్ళడం కూడా చాలా కష్టం. చాలా మంచి వాతావరణంలో ప్రస్తుతం మ్యాచ్ కొనసాగుతోంది. ఇక్కడున్న వేలాది మంది ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో, ఎంతో ఉద్వేగంతో, ఎంతో ఉద్రేకంతో ఏ టీం గెలుస్తుందా, చిరు చీటాస్ గెలుస్తుందా, నాగ్ కింగ్స్ గెలుస్తుందా అనే ఉద్దేశంతో వారు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా కోట్లాది మంది జెమినీ టీవీ క్రీడాభిమానులైన జెమినీ టీవీ ప్రేక్షకులందరూ కూడా టీవీ సెట్స్ ముందు కూర్చుని ఈ వర్షం ఆగితే బాగుండు, ఈ మ్యాచ్ మళ్ళీ మొదలైతే బాగుండు అనుకున్నారు. వారి మొర ఆలకించిన వరుణ్ దేవుడు శాంతించడంతో మళ్ళీ పోటీ ప్రారంభమైంది. చాలా చక్కటి వాతావరణంలో ఫ్లడ్ లైట్ వెలుగులో పట్టపగలు సూర్యకాంతి లాగా ఉంది ఇక్కడున్న లాల్ బహదూర్ స్టేడియంలో. ప్రస్తుతం 16.4 ఓవర్లు ముగిసాయి. 139 పరుగులతో 9 వికెట్లతో కొనసాగుతున్న తర్వాత బంతిని ఆయన డ్రైవ్ చేసే ప్రయత్నంలో బంతి స్లోగా రావడంతో ఆయన మిస్ టైం చేశారు దాన్ని. కాబట్టి నాగార్జున తన బౌలర్ ని అప్రిషియేట్ చేయడం మనం చూస్తున్నాం. ఇది నాగార్జున బెంచ్, నాగార్జున కింగ్, అదేవిధంగా బాలకృష్ణ కూడా చాలా ఉత్సాహంగా ఈ పోటీని తొలగించడం మనం చూస్తున్నాం మన టీవీ స్క్రీన్స్ మీద. మరొకసారి ఆఖరి బంతి ఈ ఓవర్లో. దీని తర్వాత కేవలం 3 ఓవర్ల మటుకు మిగిలిన్నాయి. 21 పరుగులు కావాల్సింది. ఓవర్కి 7 పరుగులు సరాసరితో వారు స్కోర్ చేస్తేనే ఈ పోటీలో చిరు చీటాస్ గెలిచే అవకాశం ఉంది. ఎంతో అందరూ కూడా నెయిల్ బ్యాటింగ్ ఫినిష్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లా కొనసాగుతుంది హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో. చిరు చీటాస్ ఇంకా నాగ్ కింగ్స్ జట్ల మధ్య ఈ రోజు ఉదయం జరిగిన పోటీలో వెంకీ వారియర్స్ 7 వికెట్ల తేడాతో బాలయ్య లయన్స్ ని ఓడించిన విషయం క్రీడాభిమానుల ప్రేక్షకులకు తెలుసు. ప్రస్తుతం యువరత్న నందమూరి బాలకృష్ణ మీరు టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అదేవిధంగా వెనకాలన్న టీమ్ బ్రాండ్ అంబాసిడర్స్ గర్ల్స్ అందరూ కూడా మంచి హీరోయిన్స్ అందరూ కూడా ఉన్నారు. మరొక ఆఖరి బంతిని ఈ ఓవర్లో బౌలింగ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ ఓవర్లో డిఫెన్సివ్ గా ఆడారు. దీంతో ఓవర్ ముగిసింది. 17 ఓవర్ల తర్వాత 139 పరుగులు 9 వికెట్ల నష్టానికి. చాలా ఉత్కంఠభరితంగా మ్యాచ్ సాగుతుంది. ఇంకా 21 రన్స్ అవసరం 18 బాల్స్ లో. నాగ్ కింగ్స్ కి 1 వికెట్ మాత్రమే అవసరం. ఆఖరి వికెట్ మాత్రమే ఉంది. కొత్త బ్యాట్స్మెన్ రాఘవేంద్ర ప్రస్తుతం క్రీజ్ లో ఉన్నాడు. మరోవైపు అమిత్ కుమార్ చాలాసేపటి నుంచి చక్కటి బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ ప్రస్తుతం ఆఖరి బ్యాట్స్మెన్ నెంబర్ 11 గా వచ్చిన రాఘవేంద్ర బ్యాటింగ్ లో వచ్చాడు. మరి చూడాలి రాఘవేంద్ర ఎంతవరకు అమిత్ కుమార్ కి కంపెనీ ఇస్తాడో. టార్గెట్ పెద్ద టఫ్ కాదు, వికెట్లు కాపాడుకోవడం ముఖ్యం. ఆఖరి వికెట్ ని కాపాడుకుని ఓవర్ కి 6-7 పరుగులు చేయడం పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. అయితే పిచ్ చాలా వెట్ గా ఉంది కాబట్టి, గ్రౌండ్ చాలా వెట్ గా ఉంది కాబట్టి బౌండరీలు రావడం కూడా కష్టమైన పరిస్థితి. ఈసారి రాఘవేంద్ర బంతిని సునాయాసంగా స్క్వేర్ లెగ్ దిశగా తరలించి ఒక పరుగు సాధించాడు. దాంతో చాలాసేపటిగా క్రీజ్ లో ఉన్న బెటర్ బ్యాట్స్మెన్ అమిత్ కుమార్ ప్రస్తుతం క్రీజ్ లోకి వచ్చాడు. అఖిల్ ఓవర్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. అఖిల్ 4 ఓవర్స్ లో 4 వికెట్లు సాధించాడు. అఖిల్ ఓవర్స్ కనుక ఉండుంటే ప్రస్తుతం సిద్ధార్థ్ బౌలింగ్ చేస్తున్నాడు. సిద్ధార్థ్ వేసిన లాస్ట్ ఓవర్ లో ధారాళంగా పరుగులు ఇచ్చేశాడు. ఐ థింక్ 22 పరుగులు ఇచ్చేసినట్టున్నాడు. అప్పుడు 140 పరుగులు ప్రస్తుతం చితా స్కోర్. 20 పరుగులు అవసరం. ఇంకా 2.5 ఓవర్ల బాట మాత్రమే మిగిలి ఉంది. చూడాలి. చాలా ఉత్కంఠభరితంగా ఉంది మ్యాచ్. మంచి రసపట్లో ఉన్నప్పుడు వర్షం వచ్చింది, కానీ లక్కీగా మళ్ళీ మ్యాచ్ పునఃప్రారంభమైంది. ఈసారి మరొక షార్ప్ సింగిల్. మరొక సింగిల్ రబించాలి.